హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు మీ అందరితో నేను ఒక హెల్దీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. దాని పేరు కినోవా కిచిడి నా స్టైల్లో. ఈ కినోవా కిచిడి చాలా హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఎందుకంటే షుగర్ చాలా స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. దీన్ని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా దేన్ని మీకు ఏది కావాలంటే దానిలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మట్టుకు మొత్తంగా చూడండి, లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇక్కడ రైస్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా ఇక్కడ నేను కినోవా రైస్ సీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీనికి 3/4 గ్లాసు నేను కినోవా రైస్ తీసుకున్నాను. ఆ 1/4 గ్లాసు పెసరపప్పుతో నింపేసాను అనమాట. పెసరపప్పు దాని నిండా నింపితే ఇది 2 కలిపి 1 గ్లాస్ రైస్ అయింది. దీన్ని శుభ్రంగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. నేను నానబెట్టుకుని అలా పిసికి కడిగితే నీళ్ళంతా నల్లగా వస్తాయన్నమాట. ఆ నీళ్లు తీసేసి వడపోసుకున్నాను. ఆ నానబెట్టిన పప్పుని, ఆ కినోవా కూడా ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, బీన్స్, మీకు ఏ వెజిటేబుల్స్ కావస్తే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ కూడా వేసుకున్నాను నేను. ఈ కొద్దిగా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం. అంటే టేస్ట్కి సరిపడా, ఓన్లీ వెజిటేబుల్స్ సరిపడగా ఇక్కడ వేసాను నేను. ఇప్పుడు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, టమాటోలు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోండి. అండ్ ఇందులో ఏదన్నా ఆకుకూర వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక గుప్పెడు మునగాకు వేసుకున్నాను. నా దగ్గర మునగాకు ఉంది కాబట్టి మీరు పాలకూర కానీ, కొత్తిమీర కానీ, తోటకూర, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర 2 కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని చక్కగా కొద్దిగా నీళ్లు వేస్తే ఏంటంటే ఆ తడితో అంతా ఫ్రై అవుతుంది, బాగా పచ్చివాసన పోతుంది అల్లం వెల్లుల్లిపాయది. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు వేసాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి పప్పు, కినోవా రైస్ కలిపి 1 గ్లాసు కదా, గ్లాసుకి 3 గ్లాసుల నీళ్లు. అండ్ ఈ పప్పుకి రైస్కి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ సాంబార్ మసాలా వేసాను. ఇది కూడా శుభ్రంగా కలిపేసుకొని పప్పుని, ఈ కినోవా కడిగి ఉంచాం కదా మనం, ఇందాక వాడ్చి ఉంచాం, అవి కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెడదాం. విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం. 2 విజిల్స్ సరిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ పప్పుని రైస్ నానబెట్టాం కదా మనం. ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొద్దిగా వాటరీగా ఉంటుంది. అది నో ప్రాబ్లం. అలా నెమ్మదిగా కలిపితే కొంచెం చల్లబడేటోడికి ముద్ద అవుతుంది అనమాట. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు మట్టు కంప్లీట్గా ఆప్షన్. మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే అలాగన్నా తినేయచ్చు. నేనైతే ఇంకొంచెం టేస్ట్ ఉంటుందని తాలింపు వేసాను. దీనికోసం ప్యాన్లో నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఇంగువ వేసి తాలింపు పెడుతున్నాను. అండ్ నాకు ఏంచి వెజిటేబుల్స్లో క్యాప్సికమ్ ఎక్కువ ఉడికితే ఇష్టపడదు. ఇలా జస్ట్ లైట్గా ఫ్రై అయ్యి క్యాప్సికమ్ కలిపితే అదొక ఫ్లేవర్ ఉంటుంది అనమాట. నాకు అలాగే ఇష్టం. అందుకే నేను ఆ క్యాప్సికమ్ని కూడా కొద్దిగా ఫ్రై చేసి ఇందులో కలిపాను. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కినోవా కిచిడి రెడీ అయిపోయింది. దీన్నైతే నేను ఆవకాయతో తిన్నాను, చాలా బాగుంది. ఇది నా స్టైల్లో చేసిన కిచిడి. మీరు కూడా ఇందులో చేర్పులు మార్పులు కావాలంటే చేసుకోవచ్చు. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.